గోవిందరాజు సీతాదేవి సాహితీ వేదిక కార్యక్రమం నెల్లూరు మాగుంట లేఅవుట్లోని ఓ పాఠశాలలో జరిగింది. గారడివాడు కథా సంపుటి రచయిత ముని సురేష్ పిల్లెకి, మేకలబండ గ్రంథ రచయిత కృష్ణస్వామిరాజుకు గోవిందరాజు సీతాదేవి అవార్డును అందజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కవితా గానం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ప్రముఖ రచయితలను గుర్తించి అవార్డు అందించడం ఆనందంగా ఉందని గోవిందరాజు సుభద్రాదేవి తెలిపారు. గోవిందరాజు సీతాదేవి అవార్డు అంటే మా మదర్ అవార్డు ఒక మంచి సాహిత్యవేత్తలకు ఇవ్వడం జరిగింది. మేకలబండకి, గారడివాడు అనే కథా సంపుటికి ఇవ్వడం జరిగింది. దీని ఎంపిక వెనకాల చాలామంది ఉన్నారు. అద్దేపల్లి ప్రభు గారు మంచి కవి, తర్వాత ఆయన పాత్రకి అన్నీ కూడా ఆయన కూడా సెలెక్ట్ చేశారు. గోపాల్ గారు, సునీల్ గారు, గాయత్రి గారు, శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా కూర్చుని అంత బాగా దాన్ని ఎట్లా అంటే బాగా చదివి దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు నాకు ఆనందంగా ఉంది. మంచి నవలకి, మంచి కథా సంపుటికి నేను గోవిందరాజు సీతాదేవి పురస్కారం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. చాలా మంచి కంటెంట్స్ ఉన్నాయి రెండిట్లో కూడా. అందరూ కూడా ఇవి చదివి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇలా ఉత్తమ కథా సంపుటిలకి, ఉత్తమ నవలలకి గోవిందరాజు సీతాదేవి అవార్డు ఇవ్వడానికి సంవత్సరానికి ఒకసారి ఇది గొప్పగా రచయితలతో మాత్రమే కార్యక్రమం నిర్వహించాలని నేను భావిస్తూ నా కథా సంపుటి గారడివాడికి గోవిందరాజు సీతాదేవి స్మారక పురస్కారం రావడం చాలా అదృష్టంగా ఉంది. ఇవి రచయితల బాధ్యతని పెంచే పురస్కారంగా నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ రచయితలు తదితరులు పాల్గొన్నారు. గోవిందరాజు సీతాదేవి సాహితీ వేదిక కార్యక్రమం నెల్లూరు మాగుంట లేఅవుట్లోని ఓ పాఠశాలలో జరిగింది. గారడివాడు కథా సంపుటి రచయిత ముని సురేష్ పిల్లెకి, మేకలబండ గ్రంథ రచయిత కృష్ణస్వామిరాజుకు గోవిందరాజు సీతాదేవి అవార్డును అందజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కవితా గానం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ప్రముఖ రచయితలను గుర్తించి అవార్డు అందించడం ఆనందంగా ఉందని గోవిందరాజు సుభద్రాదేవి తెలిపారు. గోవిందరాజు సీతాదేవి అవార్డు అంటే మా మదర్ అవార్డు ఒక మంచి సాహిత్యవేత్తలకు ఇవ్వడం జరిగింది. మేకలబండకి, గారడివాడు అనే కథా సంపుటికి ఇవ్వడం జరిగింది. దీని ఎంపిక వెనకాల చాలామంది ఉన్నారు. అద్దేపల్లి ప్రభు గారు మంచి కవి, తర్వాత ఆయన పాత్రకి అన్నీ కూడా ఆయన కూడా సెలెక్ట్ చేశారు. గోపాల్ గారు, సునీల్ గారు, గాయత్రి గారు, శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా కూర్చుని అంత బాగా దాన్ని ఎట్లా అంటే బాగా చదివి దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు నాకు ఆనందంగా ఉంది. మంచి నవలకి, మంచి కథా సంపుటికి నేను గోవిందరాజు సీతాదేవి పురస్కారం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. చాలా మంచి కంటెంట్స్ ఉన్నాయి రెండిట్లో కూడా. అందరూ కూడా ఇవి చదివి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇలా ఉత్తమ కథా సంపుటిలకి, ఉత్తమ నవలలకి గోవిందరాజు సీతాదేవి అవార్డు ఇవ్వడానికి సంవత్సరానికి ఒకసారి ఇది గొప్పగా రచయితలతో మాత్రమే కార్యక్రమం నిర్వహించాలని నేను భావిస్తూ నా కథా సంపుటి గారడివాడికి గోవిందరాజు సీతాదేవి స్మారక పురస్కారం రావడం చాలా అదృష్టంగా ఉంది. ఇవి రచయితల బాధ్యతని పెంచే పురస్కారంగా నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ రచయితలు తదితరులు పాల్గొన్నారు. గోవిందరాజు సీతాదేవి సాహితీ వేదిక కార్యక్రమం నెల్లూరు మాగుంట లేఅవుట్లోని ఓ పాఠశాలలో జరిగింది. గారడివాడు కథా సంపుటి రచయిత ముని సురేష్ పిల్లెకి, మేకలబండ గ్రంథ రచయిత కృష్ణస్వామిరాజుకు గోవిందరాజు సీతాదేవి అవార్డును అందజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కవితా గానం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ప్రముఖ రచయితలను గుర్తించి అవార్డు అందించడం ఆనందంగా ఉందని గోవిందరాజు సుభద్రాదేవి తెలిపారు. గోవిందరాజు సీతాదేవి అవార్డు అంటే మా మదర్ అవార్డు ఒక మంచి సాహిత్యవేత్తలకు ఇవ్వడం జరిగింది. మేకలబండకి, గారడివాడు అనే కథా సంపుటికి ఇవ్వడం జరిగింది. దీని ఎంపిక వెనకాల చాలామంది ఉన్నారు. అద్దేపల్లి ప్రభు గారు మంచి కవి, తర్వాత ఆయన పాత్రకి అన్నీ కూడా ఆయన కూడా సెలెక్ట్ చేశారు. గోపాల్ గారు, సునీల్ గారు, గాయత్రి గారు, శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా కూర్చుని అంత బాగా దాన్ని ఎట్లా అంటే బాగా చదివి దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు నాకు ఆనందంగా ఉంది. మంచి నవలకి, మంచి కథా సంపుటికి నేను గోవిందరాజు సీతాదేవి పురస్కారం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను.
చాలా మంచి కంటెంట్స్ ఉన్నాయి రెండిట్లో కూడా. అందరూ కూడా ఇవి చదివి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇలా ఉత్తమ కథా సంపుటిలకి, ఉత్తమ నవలలకి గోవిందరాజు సీతాదేవి అవార్డు ఇవ్వడానికి సంవత్సరానికి ఒకసారి ఇది గొప్పగా రచయితలతో మాత్రమే కార్యక్రమం నిర్వహించాలని నేను భావిస్తూ, నా కథా సంపుటి గారడి వాడికి గోవిందరాజు సీతాదేవి స్మారక పురస్కారం రావడం చాలా అదృష్టంగా ఉంది. ఇవి రచయితల బాధ్యతని పెంచే పురస్కారంగా నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ రచయితలు తదితరులు పాల్గొన్నారు. గోవిందరాజు సీతాదేవి సాహితీ వేదిక కార్యక్రమం నెల్లూరు మాగుంటల్ లేఅవుట్లోని ఓ పాఠశాలలో జరిగింది. గారడివాడు కథా సంపుటి రచయిత ముని సురేష్ పిల్లెకి, మేకలబండ గ్రంథ రచయిత కృష్ణస్వామిరాజుకు గోవిందరాజు సీతాదేవి అవార్డును అందజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కవితా గానం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ప్రముఖ రచయితలను గుర్తించి అవార్డు అందించడం ఆనందంగా ఉందని గోవిందరాజు సుభద్రాదేవి తెలిపారు. గోవిందరాజు సీతాదేవి అవార్డు అంటే మా మదర్ అవార్డు ఒక మంచి సాహితీవేత్తలకి ఇవ్వడం జరిగింది. మేకలబండకి, గారడివాడు అనే కథా సంపుటికి ఇవ్వడం జరిగింది. దీని ఎంపిక వెనకాల చాలామంది ఉన్నారు. అద్దేపల్లి ప్రభు గారు మంచి కవి, తర్వాత ఆయన పాత్రకి అన్నీ కూడా ఆయన కూడా సెలెక్ట్ చేశారు. గోపాల్ గారు, సునీల్ గారు, గాయత్రి గారు, శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా కూర్చుని అంత బాగా దాన్ని ఎట్లా అంటే బాగా చదివి దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు నాకు ఆనందంగా ఉంది. మంచి నవలకి, మంచి కథా సంపుటికి నేను గోవిందరాజు సీతాదేవి పురస్కారం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. చాలా మంచి కంటెంట్స్ ఉన్నాయి రెండిట్లో కూడా. అందరూ కూడా ఇవి చదివి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇలా ఉత్తమ కథా సంపుటిలకి, ఉత్తమ నవలలకి గోవిందరాజు సీతాదేవి అవార్డు ఇవ్వడానికి సంవత్సరానికి ఒకసారి ఇది గొప్పగా రచయితలతో మాత్రమే కార్యక్రమం నిర్వహించాలని నేను భావిస్తూ, నా కథా సంపుటి గారడి వాడికి గోవిందరాజు సీతాదేవి స్మారక పురస్కారం రావడం చాలా అదృష్టంగా ఉంది. ఇవి రచయితల బాధ్యతని పెంచే పురస్కారంగా నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ రచయితలు తదితరులు పాల్గొన్నారు.